ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం మొత్తం దేశంలోని అందరూ ఉలమాయికిరాములు కానీ లేదా ముస్లిం మత సంస్థలు కానీ మత జమాతులు కానీ అందరూ ఈరోజు ఒక వక్ఫ్ బోర్డ్ చట్టం గురించి చాలా పరేషాన్ ఉన్నట్టు ప్రతి ఒక్కరు చూపిస్తున్నారు. కానీ యాక్చువల్గా ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని మార్చాలని చెప్పేసి లాస్ట్ గవర్నమెంట్లో ఒక ఎంపీ ప్రైవేట్ బిల్ పెట్టినారు. బీజేపీకి సంబంధించిన ఎంపీ ప్రైవేట్ బిల్లు పెట్టి ఈ వక్ఫ్ బోర్డ్ చట్టాన్ని మార్చాలి, దీంట్లో అమెండ్మెంట్స్ తీసుకురావాలని చెప్పేసి ఆ రోజు బిల్లు పెడితే ఆ బిల్లుకు పూర్తిగా మద్దతు ఇచ్చినారు 22 మంది ఎంపీలు వైఎస్ఆర్కి సంబంధించి. ఒక ప్రైవేట్ ఎంపీ పెట్టిన బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు చేస్తున్నారని చెప్తే కూడా ఆ రోజు వినకుండా ఖచ్చితంగా మనం బిల్లుకు మద్దతు ఇస్తామని చెప్పాం. అది అయిపోయిన తర్వాత ఆ బిల్లు అప్పుడు రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు వచ్చింది. దానికి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పూర్తిగా మద్దతు ఇచ్చినారు. ఆ బిల్లు ఆ రోజు అది నెగ్గింది. కానీ ఇప్పుడు పార్లమెంట్లో ఈ బిల్లు వచ్చేదానికి ప్రతి ఒక్కరూ అన్ని మత సంస్థలు కానీ మా ముస్లిం పెద్దలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క 44 సవరణలు తీసుకొచ్చారు బోర్డు బిల్లు. ఏ చట్టం అయితే ఇప్పుడు బోర్డులో ఉందో ఆ చట్టానికి 44 సవరణలు తీసుకొచ్చి 44 మార్పులు తీసుకురావాలనే యొక్క ఉద్దేశంతో ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వం చేసినట్టు అందరూ చెప్తున్నారు. అది కరెక్ట్ అయిన ఇదే. కానీ ఇప్పుడు ఈ యొక్క చట్టం మార్పుకు దారి తీసిన ఏదైతే మన వ్యవహారం ఉందో దాంట్లో మన ముతవల్లిదులది కానీ లేదా మన వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆఫీసర్లది కానీ చాలా వరకు రోల్ ఉంది. ఎందుకంటే దీనికి వక్ఫ్ బోర్డు స్థలాలకు కొన్ని రోజుల ముందర ఒక 10-20 సంవత్సరాల ముందర అమ్మేవాళ్ళు, రిజిస్టర్ చేసేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు గవర్నమెంట్ రిజిస్టర్ చేసి ఇచ్చింది కూడా ఉంది. అలాంటప్పుడు తర్వాత ఇది వక్ఫ్ బోర్డు స్థలం అని చెప్పేసి దాంట్లో కంప్లైంట్లు పెట్టి ఆ పంచాయతీలు చేసి స్టేషన్లో దాంట్లో కొంత వాళ్ళే అమ్మి వాళ్ళే ఇది చేశారు అన్నట్టు కొంత ఇది చేస్తుంది. కొంతవరకు అయితే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసినాము. మన పాణ్యం నియోజకవర్గంలో కల్లూరుకు సంబంధించింది దాదాపు ఒక 80 ఎకరాల వరకు కబ్జా అయింది. 80 దాదాపు అంటున్నాను, కొంచెం ఇంచుమించు కావచ్చు. దాంట్లో ఇండ్లు కట్టేసి బిల్డింగ్లు కట్టేసి అమ్మేసి అన్ని వెంచర్లు వేసి అన్ని విధాలా ఇది చేసుకున్నారు. అదే సంబంధించి ఇప్పుడు వక్ఫ్ బోర్డు వాళ్ళు ఇప్పుడు కూడా యాక్టింగ్ చేస్తున్నారు. ఏమని, మేము ఆ బిల్లుకు వ్యతిరేకము, ఆ బిల్లుకు మేము సపోర్ట్ చేయము. మీరు ఉన్నదే 3 ఎంపీలు, మీరు చేసినది పాస్ అవుతుంది, చేయకుండా పాస్ అవుతుంది. కానీ ఇప్పుడు మేము చేస్తున్నాము. మా యొక్క ఇంకా కొద్దిగా మైండ్కు జనాలకు ఇంకా ఎక్కలేదు. ఏం కథ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనకు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుందని. ఈ యొక్క దేశంలో ఏ బిల్లు పాస్ కావాలన్నా, ఏ బిల్లు పాస్ కాకుండా ఉండాలంటే కూడా అది ఓన్లీ ఒక తెలుగుదేశం ప్రభుత్వము తర్వాత నితీష్ కుమార్ ప్రభుత్వం తరఫున ఉన్న ఎంపీల యొక్క పార్టిసిపేషన్ ఉంటేనే ఆ పని అవుతుంది, లేకుంటే కాదు. కానీ మన వాళ్ళు ఇంతవరకు ఇక్కడ పోయి ఎవరికి అడుగుతున్నారో ఏమో కానీ ఆడ జగన్ గారికి పోయి అదే పనిగా అయ్యా మీరు మా బిల్లులు ఆపండి, మా కథ ఇది చేస్తామంటే ఆయన సరే అని చెప్పేసి చెప్పినాడు. కానీ ఆ యొక్క వక్ఫ్ బోర్డు బిల్లు ఏ రోజైతే వచ్చిందో అదే రోజు మాకు సంబంధించిన మైనార్టీ శాఖ మంత్రులు ఫరూక్ గారు, తర్వాత వచ్చేసి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ గారు, అలాగే మా మత సంస్థలకు చెందిన పెద్ద మనుషులు, మా పార్టీకి సంబంధించిన షరీఫ్ గారు కానీ లేదా ఇంకా వేరే లీడర్స్ అంతా పోయి ఆ రోజు మనకు క్యాబినెట్ మీటింగ్ ఉంటే కూడా క్యాబినెట్ మీటింగ్ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి విన్నవించి, సార్ ఇది ఈ బిల్లు కింద పాస్ అయితే ముస్లిమ్స్కు మా యొక్క వక్ఫ్ బోర్డుకి, ఎందుకంటే వక్ఫ్ బోర్డు అనేది చాలా పెద్ద బోర్డు. 3 బోర్డులు పెద్దగా ఉంటాయి ఇండియాలో. ఒకటి వచ్చేసి రైల్వే బోర్డు అందరికంటే పెద్దది, రెండోది డిఫెన్స్ బోర్డు పెద్దది, మూడోది వచ్చేసి వక్ఫ్ బోర్డు పెద్దది. దీనికి లక్షల ఎకరాల్లో ఆస్తి ఉంది.
లక్షల కోట్లు విలువ చేసే ఆస్తి బోర్డులో ఉంది. దానికి ఆ యొక్క ఆస్తులను ముస్లింలకు చెందకుండా దురాక్రమణకు చేసేదానికే ఈ యొక్క చర్యలు చేపడుతున్నారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం. అందుకోసం ఆ రోజు సార్ ఇది జరుగుతుంది, ఇది అన్యాయం అవుతుంది, ఈ అన్యాయమైన ఇష్యూని మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపాలి అని చెప్పి ఆయన చాలా చక్కగా ఒక ఎంపీ గారికి ఈ బిల్లు మంచిదేనండి, కానీ దీనిపైన మన ప్రతిపక్షాలు కానీ వేరే వాళ్ళు కానీ డిస్కస్ జరగాలని చెప్తున్నారు, డిస్కస్ చేసినాక చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆపినందుకు అది ఖచ్చితంగా ఆగడం లేదు. వేరే వాళ్ళు ఎవ్వరు కూడా ఆపింది లేదు. దానికి ఆ రోజు ఆపి జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించారు. అది ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు ఆపినారా లేదా అని చెప్పేదానికి మనకు ఒక సాక్ష్యం కూడా ఉంది మన దగ్గర. ఏంటి, రాజ్దీప్ సర్దేశాయ్ అని చెప్పేసి పార్లమెంట్లో ఒక 20 సంవత్సరాల నుంచి ఒక జర్నలిస్టు పార్లమెంట్ చూస్తాడు. ఆయన క్లియర్గా చెప్పినాడు. దీంట్లో నాకు చాలా ఫోన్ కూడా ఉంది, మీకు ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను. దాంట్లో ఆయన చెప్తున్నాడు, ఈ బిల్లు ఆగడానికి ఓన్లీ ఫర్ కారణం వచ్చేసి ఒక చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ముస్లింలతో సంబంధాలు ఆయన ఉమ్మడి స్టేట్లో ఉన్నప్పుడు కానీ లేకుంటే ఇప్పుడున్న స్టేట్లో కానీ ముస్లిం పెద్ద మనుషులతో ఉన్న సంబంధాలను ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బిల్లును ఆపకపోతే ముస్లింలు చాలామంది వ్యతిరేకిస్తారు, ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి ఆ రోజు ఆయన పార్లమెంట్కి ఒక పెద్ద మనుషులతో అక్కడ పార్లమెంట్ పెద్ద మనుషులతో మాట్లాడి ఆ రోజు ఆ బిల్లును మనకు జాయింట్ పార్లమెంట్ కమిటీకి పంపించడం జరిగింది. आपके दर्शकों को जानना चाहिए कि कई मौलाना